హాయ్! హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎస్‌డీ వీపీ తెలుగు టెక్. సో, ఫైనల్‌గా టీజీ ఈసెట్ 2025కి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, 8థ్ ఫిబ్రవరి రోజు మనకైతే ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి కూడా మెన్షన్ చేశారు. లైక్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ డేట్స్ అనేటివి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎంతుంటుంది, అండ్ ఈచ్ కేటగిరీకి ఎలా డిఫరెన్స్ ఉంటుంది అనేది కూడా మనకైతే క్లియర్‌గా అయితే ఉంది. అండ్ దాని తర్వాత ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు, అండ్ అదే విధంగా సబ్జెక్ట్ వైస్‌గా టైమింగ్స్ ఏంటివి అనేది కూడా మనకైతే క్లియర్‌గా అయితే సో ఈ యొక్క ప్రెస్ నోట్‌లు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇదే కాకుండా అగైన్ మళ్ళీ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు కదా! ఆ నోటిఫికేషన్‌లో మాత్రం చాలా అంటే చాలా క్లియర్‌గా ఈ యొక్క ఈసెట్ 2025కి సంబంధించి అయితే సో మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదేంటి ఏమనేసి అయితే మనం క్లియర్‌గా అయితే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్స్ 25థ్ ఫిబ్రవరి 2025 రోజైతే మనకైతే రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంతే కాకుండా మీ అందరికి కూడా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, సో మీలో ఎవరైనా లైక్ టెస్ట్ సిరీస్ రాస్తూ మీ యొక్క ఈసెట్‌ని ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే, సో మన అకాడమీలో అయితే చాలా మంచి టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో టోటల్‌గా సబ్జెక్ట్ వైస్, టాపిక్ వైస్‌గా అదేవిధంగా మీకు ఈ యొక్క క్విజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకైతే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటు గ్రాండ్ టెస్ట్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. మాక్ టెస్ట్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది కూడా అవైలబుల్‌గా అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత షార్ట్ నోట్స్ ఎంపీసీకి అండ్ కోర్ సబ్జెక్ట్‌కి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేటివి కూడా మీకైతే అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. సో దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, సో ఎవరైతే ఈ యొక్క ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్‌లో ఎన్రోల్ అవుతారో వాళ్ళకు డైరెక్ట్‌గా సో ఈసెట్ గైడెన్స్ గ్రూప్‌లోకైతే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ గైడెన్స్ గ్రూప్ అనేది మీకు చాలా అంటే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు రైజ్ చేస్తే వితిన్ సెకండ్స్‌లో మీకైతే అక్కడ రిప్లై అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఈవెన్ ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసే దాంట్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఆ గైడెన్స్ గ్రూప్‌లో నన్నైతే మీట్ అయితే అవ్వచ్చు. సో డెఫినైట్‌లీ మీకు అందరికి కూడా హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క ఎన్రోల్‌మెంట్ ఎలా అవ్వాలి అంటే డైరెక్ట్‌గా కింద డిస్క్రిప్షన్‌లో బీఎస్‌డీబీపీ అకాడమీ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని జస్ట్ రిజిస్టర్ అయ్యి టెస్ట్ సిరీస్ అనే ట్యాబ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏపీ ఈసెట్ అదేవిధంగా టీజీ ఈసెట్ 2 కనపడతాయి. సో మీరు ఏ దానికైతే చెందినవారో దాన్నైతే మీరు సెలెక్ట్ చేసుకొని ఎన్రోల్ అయితే అయిపోవడమే. చాలా మంచిగా ఉంటుంది. మీరు గనక టాప్ ర్యాంక్ అనేది తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఏదైతే మన టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నారో దాన్ని గనక పర్టిక్యులర్‌గా ప్రతిరోజు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ కంటిన్యూగా చేశారంటే డెఫినెట్‌లీ మీకు టాప్ ర్యాంక్ అయితే గ్యారంటీగా అయితే వస్తుంది. ఓకేనా? ఇది నేను టోటల్‌గా మీకు చెప్పాలనుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే వితౌట్ లేట్ ఫీ 19థ్ ఏప్రిల్ 2025. కమెన్స్‌మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 3 మార్చ్ నుండైతే స్టార్ట్ అవుతుంది. అంటే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వితిన్ 6 డేస్‌కి అయితే మనకు ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అనేది రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అండ్ ఆ తర్వాత ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే రూ. 500 అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్‌కి, రూ. 900 జనరల్ కేటగిరీస్ వాళ్ళకందరికి కూడా ఇంకా రూ. 900 అయితే పే చేయాల్సిందైతే ఉంటుంది. దాని తర్వాత ఇక్ ఇక్కడ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 12థ్ మే 2025. ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్‌గానే దీన్నైతే మెన్షన్ చేసి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. మండే రోజైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ సెషన్ టైమింగ్స్ ఏంటివి అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే 9 ఏఎం నుంచి 12 పీఎం వరకైతే ఉంటుంది. ఒకటే రోజే అన్ని బ్రాంచెస్ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఇది టోటల్‌గా అయితే మనకు ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో లేటెస్ట్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీకైతే డైరెక్ట్‌గా మీ మొబైల్‌కి అయితే నోటిఫికేషన్ ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేస్తాం జరుగుతుంది. ఓకేనా? ఇది గైస్ టోటల్‌గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి బీఎస్‌డీవీపీ తెలుగు టెక్. థాంక్ యూ సో మచ్.